ఎదుటివాడు ఏ పని చేస్తే నీకు నచ్చదో నువ్వు ఆ పని వాడికి చెయ్యకు. ఇంతకంటే ఏంటి కార్డినల్ ప్రిన్సిపల్. పరాయణము పరమధర్మ పథములు కలదు. హైయెస్ట్ ఆఫ్ ది హై ఫిలాసఫీ. ఇంతకంటే ఇంకేంటి కావాలి? ఒకడు నన్ను వెక్కిరిస్తే నేను బాధపడతా అంటే నేను ఒకడిని వెక్కిరించకూడదు. ఒకడు నన్ను చులకనగా మాట్లాడితే నేను బాధపడతాను కనుక నేను ఇంకొకరిని చులకనగా చూడకూడదు. నన్ను ఈసడిస్తే నాకు నచ్చదు కనుక నేను ఎవరిని ఈసడించకూడదు. ఈ చిన్న సత్యాన్ని ఆ మహాపద్యంలోని అంత సారాంశం అంతా గుప్పించి ఉంది. అంచేత ఎప్పుడు డిస్ప్యూట్ వచ్చినా సరే ఈ పద్యాన్ని నేను తలుచుకుంటూ ఉంటాను. ఆ తలుచుకోవడం వల్ల ఏంటవుతుందంటే మన మనసు శాంతం అవుతుంది, కూల్ అవుతుంది, మైండ్ ఎక్కువ రెస్ట్ వస్తుంది. అంచేత ఏ ఒక్కరైనా ఈ పద్యాన్ని మననం చేసుకుంటే చాలా అమల్లో పెట్టుకుని చాలా బాగుంటుంది. ఉరులేయవి యొనరించిన నరవరయ ప్రియము తన మనంబున కగును తానురులకు నవి సేయకుని